రాజక్కపేట గ్రామంలో అతి పురాతనమైనటువంటి అభయాంజనేయ స్వామి ఆలయాన్ని పునరుద్ధరణ చేసేటటువంటి దిశగా ఎందరెందరో భక్తులు తమ శక్తి వంచన లేకుండా ధన రూపేణ, వస్తు రూపేణ, ధాన్య రూపేణ ఎంతో అండదండలుగా నిలిచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం 18వ తారీఖు ఉదయం 7:52 ఉంటుంది. ఇక్కడ కొలిచిన వారికి కొంగు బంగారమై పూర్వకాలం నుంచి ప్రదక్షిణలు చేసి నమ్ముకున్న వారికి స్వామివారు స్వప్నంలో సాక్షాత్కరిస్తూ కూడా ఎన్నో కోరికలను తీర్చినటువంటి దేవుడు. అట్టి మహత్యం కలిగినటువంటి దేవాలయాన్ని పునరుద్ధరించే దిశగా నూతనంగా స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన, నవగ్రహములు, నాగదేవత, ఆ యొక్క శివపంచాయతనమైనటువంటి దేవతలను కూడా స్థాపించుకోవడం జరుగుతుంది. భక్తుల శ్రద్ధాశక్తులు చూస్తే కూడా చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అందరూ కూడా అహర్నిశలు శ్రమ పడుతూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా దగ్గరుండి నిర్వహిస్తున్నారు. ఎన్ని పనులున్నా కూడా పక్కన పెట్టి 3 రోజులు సెలవు పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాజక్కపేట నడిబొడ్డున ఉన్నటువంటి అతి పురాతనమైన అభయాంజనేయ స్వామి దేవాలయం మా తాత ముత్తాతలు ఎప్పుడో వెనకట ఇది 100 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతిష్ఠించబడి ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి దేవాలయము శిథిలావస్థకు చేరిన తర్వాత గ్రామ పెద్దలందరూ ఆలోచించి, పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ ఆలోచించి ఈ ఆలయాన్ని మన అభయాంజనేయ స్వామిని పునఃప్రతిష్ఠించుకొని గ్రామ పరిరక్షణార్థం, గ్రామ సంరక్షణార్థం, గ్రామంలో ఉన్నటువంటి ప్రజల బావు కోసం ఈ అభయాంజనేయ స్వామిని మళ్ళీ పునఃప్రతిష్ఠించుకోవాలని పెద్దలందరూ నిర్ణయించి ఈ 3 రోజులు ఆ పునఃప్రతిష్ఠ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈరోజు హోమ కార్యక్రమంతో పాటు మొదలుకొని గ్రామంలో ఉన్న పెద్దలందరూ పాల్గొన్నారు. రేపు కూడా హోమ కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండి ఉదయం 7:58 అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడం జరుగుతుంది. ఇదంతా గ్రామ బాగు కోసం, గ్రామ సంరక్షణార్థం, గ్రామ ప్రజల అందరి సంక్షేమార్థం గ్రామ ప్రజలందరూ తీసుకున్న నిర్ణయం ఇది. ఇట్లాంటి ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ఎందరో పెద్ద మనుషులు ఈ ప్రతిష్టా కార్యక్రమానికి సహకరించినారు. నేను ఇస్తా అనుకుంటా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ